సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం తిరుపతిలో దర్శనం వరకు అయితే లాస్ట్ వీడియోలో చూసాము. ఇప్పుడు దర్శనం తర్వాత తిరుపతిలో ఎన్ని ప్లేసెస్ చూడాల్సిన ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో అవి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో అదే మాధవి నిలయం పక్కనే మనకి ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, అన్ని టాటా సుమోలు. సో వాళ్ళు ఏంటంటే 6 ప్లేసెస్ చూపిస్తాము అండ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తామని ఈచ్ పర్సన్కి చెప్పారు. సో ఓకే అనుకుని అయితే మేము ఎక్కేసాము. సో నాకు ఈ గడ్డం మీసం అన్నీ ఒకేసారి తీసేసరికి నా ఫేస్ నేనే చూసుకోలేకపోతున్నా, అందుకే అదే చెప్తున్నా అన్నట్టు వీడియోలో. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఈ టాటా సుమోలో ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాటా సుమోలన్నీ తిరుమల కొండపైనే ఉన్నట్టున్నాయి అవి. అండ్ మళ్ళీ నీట్ అండ్ గుడ్ కండిషన్లో కూడా ఉన్నాయి, ఏదో డొక్కు కూడా లేవు మళ్ళీ. సో చిన్నప్పుడు అప్పుడెప్పుడు ఎక్కినాం టాటా సుమోలు, ఆ తర్వాత మళ్ళీ ఇదే ఎక్కడం టాటా సుమోలు. చాలా మంచిగా అయితే అనిపించింది. అండ్ వెళ్ళే దారిలో కూడా లొకేషన్స్ అయితే అసలు ఫెంటాస్టిక్ అనిపించినాయి. చెరువు కానీ ఆ విండ్ మిల్స్ కానీ అదంతా చూస్తుంటే ఆ గ్రీనరీ ఎక్సలెంట్ అనిపించింది. అండ్ మళ్ళీ మేము వెళ్ళే రూట్ కూడా ఏంటంటే ఘాట్ రోడ్ అన్నట్టు. సో అదైతే మంచి ఎక్స్పీరియన్స్. మనం వెళ్ళే రూట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అందులో వచ్చేసి చక్రతీర్థం, ఇంకా శిలాతోరణం అండ్ శ్రీవారి పాదాలు. సో వెళ్ళే రూట్లో ఏంటంటే ఫస్ట్ చక్రతీర్థం అంటే శిలాతోరణం వస్తుంది, బట్ డ్రైవర్ అన్న ఏమన్నాడంటే ఫస్ట్ మనం శ్రీవారి పాదాలు చూసుకుందాము, ఆ తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అవి శిలాతోరణం ఇంకా చక్రతీర్థం చూసుకుందామని చెప్తే సరే ఓకే అనుకున్నాము. సో శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాము. అక్కడ లొకేషన్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎక్సలెంట్ అనిపించింది. ఆ చెట్లు, అంత పొడవు చెట్లు, ఇంకా అట్మాస్ఫియర్, ఆ గ్రీనరీ చాలా బాగా అనిపించింది. సో అన్న అయితే కార్ పార్కింగ్ చేసుకుని కార్లోనే ఉంటాం, మీరు వెళ్ళి చూసిరండి అని అయితే మనకి చెప్పేసిండు. సో మనమైతే శ్రీవారి పాదాలను చూద్దామని చెప్పేసి అయితే ముందుకు వెళ్ళిపోయినాం అన్నమాట. నేను అక్కడ ఎవరు ఉండరు కావచ్చు అనుకున్నా, బట్ అక్కడ కూడా చాలామంది ఉన్నారు. సో అక్కడ కూడా క్యూ కట్టాల్సి వచ్చింది మనకి. అట్లా మెల్లగా అయితే కొంచెం ముందుకెళ్ళిపోగానే మనకి ఏంటంటే అక్కడ పక్కనే తులసి ఆకులు, ఇంకా ఒక టెంకాయ, తర్వాత దీపము పెట్టడానికి వత్తులు ఇట్లా అవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. అన్నీ కలిపి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేసిళ్ళు. సో అక్కడే మనకి ఏంటంటే దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి తులసి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి పైకి అయితే తీసుకెళ్ళాలి మనం. ఈ క్యూ చూస్తున్నారు కదా, అక్కడే పైన శ్రీవారి పాదాలు ఉంటాయన్నమాట. ఇందాక చెప్పాను కదా చాలాసేపు వెయిట్ చేసామని, లైన్ చాలా పెద్దగా ఉంది. కొంచెం సేపటి తర్వాత అయితే మొత్తం మీద మనమైతే శ్రీవారి పాదాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక దర్శనం చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఏంటంటే శ్రీవారి పాదాలు ఫస్ట్ దేవుడు అక్కడే అడుగుపెట్టిండని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. సో అక్కడ నుంచి అయితే ఇక కిందికి వచ్చేసినాం మనం. లొకేషన్ బాగుంది అని చెప్పేసి ఫోటోలు అయితే దిగుదామని చెప్పేసి కిందికి వచ్చినాం. డ్రైవర్ అన్న రా అని చెప్పేసి కాల్ అయితే చేస్తున్నాడు. అయినా పర్లేదులే ఉంటాడులే అని చెప్పేసి మనం అయితే ఫోటోలు దిగకుండా ఉండలేం కదా, ఫోటోలు అయితే దిగేసినాం అన్నమాట. ఫోన్ చేస్తున్నా కూడా మెల్లగా. సో దిగిన తర్వాత మళ్ళీ కిందికి స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి మనకి చక్రతీర్థం అండి ఇంకా శిలాతోరణం చూపిస్తారని చెప్పేసి అన్నారు కదా. సో కిందికైతే మళ్ళీ కిందికి దిగడం జరుగుతుంది కొండ మీదకి వెళ్ళి. సో ఇక్కడైతే ఘాట్ రోడ్ చూడొచ్చు మీరు, ఎంత ఘోరమైన టర్నింగ్ ఉందో. సో ఇది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్స్ ఎవరైనా వస్తే కొంచెం ప్రమాదకరం. సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ స్లోగా డ్రైవ్ చేసుకోవాలి. ఇట్లాంటి ప్లేస్లో కొంతమంది డ్రైవింగ్ ఎట్లా చేస్తారంటే ఏదో క్లచ్ పట్టుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి క్లచ్ పట్టుకుంటారు. ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు మనం. సో తెలిసిన డ్రైవర్లు అయితే ఎవరు అట్లా చేయరు. తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు మాత్రమే అట్లా క్లచ్ తొక్కి పట్టుకుంటారు, కిందికి వెళ్తుంది కదా అని చెప్పేసి. సో అట్లయితే ఎప్పుడూ చేయకూడదు. మొత్తం మీదనైతే మనం శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో శిలాతోరణం ఏంటంటే అటొక రాయి ఇటొక రాయి ఉంది, మధ్యలో వాటికి ఒక కనెక్షన్ ఉందన్నమాట. సో అదే శిలాతోరణం అని అంటున్నారు వీళ్ళు. సో దాని స్పెషాలిటీ ఏందనేది అయితే నాకు ఎగ్జాక్ట్గా నేను ఎవరిని అడగలేదు. అక్కడ చదువుదామన్నా కూడా పెద్ద బోర్డ్స్ ఏం లేవు. సో శిలాతోరణం అని చెప్పేసి ఇక మనం సరే లొకేషన్ అయితే బాగుంది కదా అని చెప్పేసి సెల్ఫీ అయితే దిగిపోయినాం. తర్వాత మమ్మీ వాళ్ళని కూడా ఫోటో అయితే దింపిన అక్కడ. తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకి నెమర్లు అయితే కనిపించినాయి. ఆ నెమలి పింఛం ఇప్పింది, బట్ ఏంటంటే మనకు ఆ ఫెన్సింగ్ ఉండడం వల్ల అది క్లారిటీ అయితే కనిపిస్తలేదు. సో అది బయట ఇట్లా ఫ్రీగా వదిలేస్తే బాగుండనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. అప్పుడైతే విజువల్ క్లియర్గా ఉండేది, చూడడానికి కూడా చాలా బాగుండని చెప్పేసి. సో అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం. సో చక్రతీర్థం దగ్గర అయితే వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ అక్కడ ఏంటంటే ఆ లొకేషన్లో బాగా రష్ ఉండడం వల్ల వీడియో అయితే తీయలేకపోయినా. సో పైకి అయితే వచ్చేసినాం. మళ్ళీ వెహికల్ దగ్గరికి వెళ్దామనే లోపు మనకేంటంటే ఒక లొకేషన్ అయితే కనిపించింది. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మనకు దశావతారాలు ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసేళ్ళు. సో దశావతారాలు ఫస్ట్ వచ్చేసి మనకు అవతారం ఏంటంటే
ఫస్ట్ అయితే మత్స్య అవతారం, తర్వాత కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం, తర్వాత నరసింహ అవతారం, తర్వాత వామన అవతారం, తర్వాత వచ్చేసి పరశురామ అవతారం, తర్వాత రామ అవతారం, తర్వాత బలరామ అవతారం, తర్వాత కృష్ణ అవతారం, తర్వాత కల్కి అవతారం. అంటే సో వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మాతో ఎవరైతే వచ్చిల్లో వాళ్ళు ఇంకా చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళైతే రాలేదు. సో ఆ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి జెర్సేపు అయితే ఫ్లెక్స్ చేసినాం, మనం వీడియోలు చేసుకున్నాం అన్నమాట, ఫోటోలు దిగడం అట్లా. సో మళ్ళీ అయితే ఇక మనం వచ్చిన రూట్లో 3 ఉన్నాయన్నమాట. సో ఆ 3 అయితే చూసుకొని మళ్ళీ మనం వేరే రూట్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ రూట్లో ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి, ఆ తర్వాత ఆకాశగంగ, ఆ తర్వాత పాప వినాశనం ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి అయితే చేరుకుంటే అక్కడ ఏంటంటే అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక చిన్న జాతర, మినీ జాతర లాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎవరైతే బిజినెస్ ఉందో అక్కడ కూడా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి బిజినెస్ దగ్గర. సో ఇక్కడ చూడవచ్చు మీరు, సంకట మోచన హనుమాన్ అని చెప్పేసి చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకు చూడంగానే. సో మనమైతే అక్కడ అర్చన చేయించుకున్నాము. అర్చన చేయించుకొని అయితే మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోదామని చెప్పేసి గంట అయితే కొట్టేసినాం మనం 3 సార్లు. సో కొట్టేసిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాము. మొత్తం లోపల ఇంటీరియర్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. అండ్ రాధాకృష్ణులు మాత్రం అద్భుతంగా అనిపించింది లోపల టెంపుల్ని చూడగానే. సో కెమెరాస్ అయితే అలో లేదు, కానీ మనమైతే ఏదో అట్లా దొంగచాటుగానైతే ఒక క్లిప్ అయితే తీసేసినాం అన్నమాట దేవుణ్ణి. సో తర్వాత మెల్లగా ఫోన్ చేతిలో పట్టుకొని అట్లా ఒక రౌండ్ తిప్పేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత హాతీరామ్ బాబా జీవ సమాధి అని చెప్పేసి కనిపించింది నాకు. సో ఈ హాతీరామ్ బాబా ఎవరంటే వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద భక్తుడు అన్నట్టు. సో అది మీరు ఆయన జీవిత చరిత్ర కూడా చూడొచ్చు. అండ్ ఈ లొకేషన్ చూస్తే నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. ఆ గ్రీనరీ, ఆ మేఘాల మధ్యలో నుంచి ఆ కిరణాలు అట్లా పడడం అసలు చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. సో ఇక్కడ ఏంటంటే జాపాలి హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. కానీ అక్కడ మన డ్రైవర్ అని అయితే మనకి ఆ టెంపుల్ ఏం చూపిస్తామని చెప్పేసి అయితే ఫస్ట్ చెప్పలేదు. సో అదొకటైతే మిస్ అయ్యాము మేము. సో మెల్లగా ముందుకు వచ్చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ ఆకాశగంగ అయితే కనిపించింది. సో ఆకాశగంగ ఆర్చ్ అన్నమాట అది. సో లోపలికి అయితే మనం మెల్లగా ఎంట్రీ ఇచ్చేసినాము. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జనం అయితే అసలు తగ్గట్లేదు. ఎక్కడైనా ఫ్రీగా ఉంటుంది కావచ్చు అనుకుంటే అసలు ఎక్కడ లేదు. ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ స్టెప్స్ కూడా చాలా కిందికి ఉన్నాయి ఇక్కడ. సో మనమైతే ఆల్రెడీ కాలినడకన శ్రీవారి దర్శనం అయితే చేసుకున్నాం. సో కాళ్ళు అయితే బాగా నొప్పులు ఉన్నాయి. మా అమ్మ కూడా మా డాడీ కూడా సేమ్ అదే ప్రాబ్లం. అయినా పర్లేదు, ఇక మనం మళ్ళీ ఎప్పుడు చూస్తాము అని చెప్పేసి అయితే ఇక కాస్త ఓపిక పట్టి ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. సో కిందికి ఆకాశగంగా అంటే ఇంకా కిందికి వెళ్ళాలి. మేము దగ్గరలో ఉంది అనుకుంటూ దాదాపు ఒక 400-500 మెట్లు అయితే ఎక్కేసినాం. సో అక్కడ చూస్తున్నారు కదా జనాన్ని, అక్కడికి వెళ్ళాలన్నమాట ఆకాశగంగను చూడాలనుకుంటే. ఎక్కడా లేని విధంగా అయితే మనకి ఇక్కడ అంజనాదేవి అండ్ బాలాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో అంజనాదేవి టెంపుల్ అయితే ఇక్కడ కనిపించదు మీకు, ఇక్కడ మాత్రం ఉంది. సో ఇదే అన్నమాట ఆకాశగంగ. మనకి ఎక్కడెక్కడి నుంచో పైన నుంచి వాటర్ అయితే మనకి ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. సో వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి, బట్ తాగడానికి అయితే ఛాన్స్ లేదు మనకి, ఎందుకంటే కింద అంత నీట్గా అయితే లేదు అక్కడ. సో ఏంటంటే మనకి తాగే ఛాన్సెస్ అయితే లేవు. అక్కడ కిందికి వాటర్ దగ్గరికి వెళ్దామన్నా కూడా మనల్ని అయితే వెళ్ళనిస్తలేరు, పైన గోప్పడుతున్నారు. సో పైన గోప్పడుతున్నా కూడా మనల్ని ఏంటంటే కొంతమంది ఆయన పట్టించుకోకుండా అక్కడనైతే ఫోటోలు అయితే దిగుతున్నారు. సో అంటే అన్నాళ్ళే ఇక వాళ్ళతో పాటు మనల్ని కూడా అందులో మనం కూడా ఒకటి కదా అని చెప్పేసి నేను కూడా కిందకైతే దిగిపోయినాం. మమ్మీ, నేను, డాడీ ఇంకా ఫోటోలు దిగినాం అన్నమాట అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనం. ఇడికి పోయేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో అమ్మ ఫోన్లో అయితే వీడియో తీసి స్టార్ట్ చేసిన. సో ఇదే అన్నమాట పాప వినాశనము. ఇక్కడ స్నానం చేస్తే ఏంటంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఒక పురాణం అన్నమాట. సో మేమైతే ఏం స్నానం చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకున్నాం, బాగా స్వెట్ వచ్చిందని చెప్పేసి. సో ఇవే అన్నమాట మనం తిరిగిన 6 ప్లేసెస్. శ్రీవారి పాదాలు అండ్ చక్రతీర్థం, ఇంకా శిలాతోరణం, వేణుగోపాల స్వామి గుడి, ఆకాశగంగ అండ్ పాప వినాశనము. ఒక జాపాలి హనుమాన్ టెంపుల్ అయితే అదొకటి మిస్ అయింది. సో ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.